శ్రోతలకు నమస్కారం. గోదావైభవము కళ్యాణఘట్టమునకు స్వాగతము. మంగళ వాద్యఘోషములు మందిరమెల్లను నిండిపోయే, ఆ ప్రాంగణమెల్ల ముత్తైదువల్ కనుకాటుక చూపు కల్వపూరంగుల తోరణముల హొరంగై కుల్కెను పెండ్లి మందిరం అంగజునస్రసాలయన అందము తీరులు తీయదారులై. జనుల నిశ్చల దృష్టులు ధ్వనులు హెచ్చు సర్వవాద్రితరణిత నిస్వనములపుడు తెలియచేసను సుముహూర్త దీపనంబు గ్రహములెల్లను శుభదృష్టి గ్రంథు కొనగా. మంగళవాద్యఘోషలు మందిరమంతటా కూడా నిండిపోయాయి. ప్రాంగణమంతటా నిండినటువంటి ముత్తైదువులు కుతూహలంతో కాటుక కన్నులతో చూస్తూ ఉంటే వారి చూపులు అనే నల్లకలువ పూలు తోరణాలు మండపమంతటా నిండిపోయి అది మన్మధుని ఆయుధశాల వలె ఒప్పారింది. ఆ అందాల తీరుల మాధుర్యలోకానికి దారి చూపేటట్లు ఉన్నాయి. శుభముహూర్తం సమీపిస్తోంది. జనుల చూపులు నిశ్చలమై నిలబడినాయి. సకల మంగళవాద్యాలు ఒక్కసారిగా మారుమ్రోగాయి. అన్ని గ్రహాలు శుభదృష్టితో చూస్తూ ఉన్న సుముహూర్తం ఆసన్నమైంది. గోదా రంగనాథులు తెరకు ఇటువైపు అటువైపు నిలబడి ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం ఉంచడానికి తెరపై నుండి చేతులు చాపారు. ఆకాశమనే తెరపైన నిండు తొలకరిలో చిన్న మబ్బు ముందుకు సాగుతూ ఉండగా దానిపై ఇంద్రధనస్సు ప్రసరించినట్లు రంగనాథుని చేతిపై గోదాదేవి చేయి ప్రకాశించింది. జీలకర్ర బెల్లము కలిపిన ముద్ద చేతిలో పెట్టుకొని ఒకరి తలపై ఒకరు ఉంచుతూ ఉంటే లేత పచ్చిక పైరుతో వర్షము మేఘానికి పెళ్లి జరిగిన శోభలు వెల్లివిరిశాయి. జీలకర్రయు బెల్లము చేత నిలిపి ఒకరి మస్తకంబున నొకరుంచు వేళ వార్షుకాభ్రమునకు సద్వలమునకును పెండ్లి జరిగిన శోభలు విరిసి మెరిసే. రంగని కేలుమబ్బు రుచిరంబగు గోద శిరంబు పాపటన్ లాంగలి రేఖ వర్ష సలిలంబుల సాత్విక మర్మ బిందువుల్ సంగతి జల్లులన్ పదను సాగిన కృత్తగు బెల్లమందు జల్లం గనుపించు ధాన్యమనులాగున చీరక శోభలొప్పెడిన్. గోదాదేవి శిరస్సుపై రంగనాథుడు జీలకర్ర బెల్లం ఉంచుతుంటే పాపిడి రేఖ నాగలితో భూమిని దున్నిన చాలులాగా ఉంది. రంగని చేయి అనే మబ్బు ఆ నాగేటి చాలుపై నిలబడి ఉంది. రంగనాథుని మనసులో కలిగిన ప్రేమ వల్ల సాత్వికమైన చెమటలు వర్షబిందువులుగా జారి బెల్లం అనే మట్టిని తడిపి పదును చేసినట్లున్నాయి. అలా పదును చేసిన క్షేత్రంలో ధాన్యపు గింజలు జల్లినట్లుగా బెల్లంలోని జీలకర్ర ప్రకాశించింది. నాగలితో దున్నినప్పుడు భూమిలో పడే పొడవైన లోతైన చాలును నాగేటి చాలు అంటారు. గోదాదేవి మెడలో మంగళసూత్రం కట్టబోతూ ఉన్నాడు రంగనాథుడు. ఉదయ సంధ్యలో నీరెండ్ల వెలుగులు తులసి మొక్కపై ప్రసరిస్తుండగా దానికి రెండు వైపులా రెండు నెమళ్ళు మెడలు చాచి నిలిచినట్లు అతని బాహువులు ప్రకాశించాయి. రంగనాథుడు గోదమ్మపై తలంబ్రాలు పోస్తున్నప్పుడు పున్నమి నాటి రాత్రి చుక్కలు పడుతున్న ఆకాశం వలె కనిపించింది. గోదమ్మ రంగనాథునిపై తలంబ్రాలు పోస్తూ ఉన్నప్పుడు అమావాస్య నాటి రాత్రి చుక్కలు కలబోస్తున్న ఆకాశము వలె కనిపించింది. కొంగుముడిన్ సువర్ణమును గోరెను శారద రంగనాథుకై కొంగున నిల్ప కస్తూరిని కోరెను గోదకు నిలవేణియున్
రంగడు చాలు కస్తూరుల రంగుల వాడని పల్కు గౌరితో కొంగున మేల్పసిండి రుచి గోదయ చాలనే మనవుచున్ అనసూయాపతి యుద్వహోల్లసిత హోమార్థంబు సప్తార్చిషున్ ఘనదీప్తున్ బునరించి హోమమవసత్కాండ ప్రకోరంబులన్ గొని వ్రేల్చెన్ రంగనాథుని శిఖల్ గుంభించి సవర్ణ కాంతిని చిందించే ప్రదక్షిణావృతములై తెన్నుల్ సుఖశ్యందులై. కొంగులు ముడివేసే ముచ్చటలో రంగనాథుని కొంగున ముడివేయడానికి బంగారు కాసులు కావాలని సరస్వతీదేవి అడిగింది. అయితే గోదాదేవి కొంగున ముడివేయడానికి కస్తూరి ముద్ద కావాలని నీలవేణి అడిగింది. గౌరీదేవి నవ్వుతూ, కస్తూరి రంగువాడు మా రంగనాథుడే చాలు కదా అని నీలవేణికి దబాయించి జవాబిచ్చింది. అనసూయాదేవి భర్త అయిన అత్రి మహర్షి వివాహకాండలో భాగంగా హోమం చేయించడానికి అగ్నిని ప్రజ్వలింపజేశారు. దర్భలతో రంగనాథుని చేత హోమం చేయించారు. అగ్నిజ్వాలలు సువర్ణకాంతులతో జ్వలిస్తూ ప్రదక్షిణావృతంగా తిరుగుతూ కుడి చేతి వైపునకు మెలికలు తిరుగుతూ వధూవరులకు జీవిత మార్గము సుఖమయము కలిగించుగాక అని సూచించాయి. రంగనాథుడు గోదాదేవి చెయ్యి పట్టుకొని, నీకు మొదటి భర్త అయిన సోముడను నేనే, ఆ తరువాత నిన్ను వరించిన గంధర్వమూర్తిని కూడా నేనే, తిరిగి మూడవ మారు హోమాగ్ని రూపుడనై భర్తగా నిలబడి ఉన్నాను అని మంత్రాలు ఉచ్చరించారు. ఈ సందర్భంలో చదివే మంత్రాలకు వాచ్యంగా ఇదే అర్థం. యువతి శరీర వ్యూహంలో అప్పటి వరకు జరిగే మార్పులను ఈ మంత్రాలు సూచిస్తాయి. వీటికి సమన్వయం మరో సందర్భంలో మనం చెప్పుకుందాము. రంగనాథుడు గోద చేతిని పట్టుకొని అగ్నిదేవుని ఎదుట 7 అడుగులు నడిచారు. ఆ కరస్పర్శతో ఇద్దరికి చేతుల మధ్య చిరు చెమటలు పోసి సున్నితమైన అనుభూతి కలిగించాయి. మళ్ళీ హోమాలు చేసి మంగళకరంగా అగ్నికి ప్రదక్షిణం చేసిన దంపతులు దేవతా దంపతులకు, ఋషి దంపతులకు భక్తితో నమస్కరించారు. ఆ తరువాత కొంగుముడులు విప్పి ఒకరి చేయి ఒకరు పట్టుకొని ముందుకు నడిచారు. దీప్త వైష్ణయు హోమవేదికను డిగ్గి ఎల్లవారల ముఖముల హెచ్చి వెలిగి బంధువుల యుదరంబుల విందుగోరి దీప్త వైశ్వానరుడు కాకతేజరిల్లే హెచ్చరిక గల్గె విందునకు ఎల్లరపుడు పంక్తులుగా దీర్చి ఆలయ ప్రాంగణమున వడ్డనలు సాగి ఘుమఘుమల్ భక్ష్యభోజ్య వివిధ సంతర్పణ ప్రీతి వెళ్ళి విరియన్. దంపతులిద్దరూ కూడా గర్భగుడిలో కృష్ణుని వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. మదన గోపాలుని మెడలోని పూలదండ కదలి రంగనాథుని కంఠాన వ్రాలి నిలబడింది. గోద గోపబాలుని వంక చూసింది. గోపబాలుడు కనుబొమ్మలు కదిలించి కొంటగా కన్నులు తిప్పాడు. గోద సిగ్గుపడి రంగనాథుని వంక మురిపెంగా చూసింది. రంగనాథుడు కూడా కనురెప్పలు అల్లార్చి సంతోషంతో చిరునవ్వులు నవ్వాడు. లోకంలో వధూవరులు ఆకాశంలో అరుంధతి నక్షత్రం కోసం వెదికి కనిపించకపోయినా కనిపించినట్లే తృప్తిపడతారు. గోదా రంగనాథులు మాత్రం సాక్షాత్తు భూమిపై ప్రత్యక్షమైన అరుంధతీదేవికి ఆమె భర్త అయిన వశిష్ఠునకు కూడా నమస్కరించారు. వివాహ క్రతువు సంపూర్ణమైంది. హోమవేదికలో వెలుగుతున్న అగ్నిదేవుని హోమవేదిక నుండి దిగి సదస్యుల ముఖాలలో ఆనందకాంతులుగా వెలిగాడు. ఆ తరువాత ఆయనకు ఆకలి వేసినట్లుంది. పెళ్లి విందులకు తొందరపడుతూ బంధువుల కడుపులలో దూరి వైశ్వానరాగ్నిగా
ప్రజ్వరిల్లాడు. విందుకు రావలసినదిగా అందరికీ ఆహ్వానం అందింది. ఆలయ ప్రాంగణంలో అందరూ పంక్తులు తీర్చి కూర్చున్నారు. వడ్డనలు ప్రారంభమైనాయి. భక్ష్య భోజ్యాల ఘుమఘుమలు వ్యాపిస్తుంటే సంతర్పణ అనే మాటకు నిజమైన అర్థం ఇక్కడ కనిపించింది. సంతర్పణ అంటే చక్కగా తృప్తిపరచడం. పదార్థాల వాసనలతో ముక్కుకు, ఆకారాలతో కన్నులకు, స్పర్శతో చేతులకు, రుచితో నాలుకకు, ఆదరణతో మనస్సుకు పూర్తిగా తృప్తి కలిగించిన విందునే సంతర్పణ అంటారు. వీటిలో ఏది లేకపోయినా కూడా అది తిండి పెట్టడం మాత్రమే అవుతుంది అని మనం గమనించాలి. ఖాదన పర్వతాళి కరుగన్ ఘృతవాహిను లేరుగట్టగా, బాదము పప్పు ద్రాక్షయును బాలును కుంకుమ ఎలకుల్ రుచుల్, మోదము గూర్ప చేయనగు భోజన వేళ, యాల నేతియా మోదము జిడ్డుదేరినది మోముగారుచు నెల్లవారికిన్, నాటి రేయి రంగనాథుని దలచుచు గోధమిశ్రమించే కుతుకముప్ప, ఇట్టి విభవము సంగు 20 భక్తవరులకెల్ల పరవశముగా. పర్వతాల వలె రాసులు పోసిన ఆహార పదార్థాలు తరిగిపోతూ ఉన్నాయి. నేతిధారలు ఏరులై ప్రవహిస్తున్నాయి. పాలు, బాదం పప్పు, ద్రాక్ష, కుంకుమ పువ్వు, యాలకుల రుచులు ఆహ్లాదకరంగా ఉన్నాయి. అందరూ సంతోషంగా భోజనాలు చేస్తుండగా మోచేతి నుండి కారుతున్న ఆవునేతి జిడ్డు వారి మనసులకు కూడా ఆనందమనే జిడ్డు పట్టించింది. ఆనాటి రాత్రి గోదాదేవి రంగనాథుని స్మరించుకుంటూ సంతోషంతో విశ్రమించింది. ఇట్టి వైభవోపేతమైన 27వ రాత్రి భక్తులకు ఇటువంటి వైభవాన్ని ప్రసాదించి తన్మయత్వం కలిగించుగాక. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.